కామన్‌గా మాకు ఓపీడీ అంటే ఔట్ పేషెంట్‌కి వచ్చే పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్ వరీ అయ్యేది ఏంటంటే, డాక్టర్ గారు మా బేబీ చెవి వెనకాల చిన్న మన గ్రౌండ్ నట్ మన పల్లి గింజ లాంటి స్వెల్లింగ్ ఒకటి చూస్తున్నాము. మన నెక్ దగ్గర పల్లి రేంజ్‌లో సైజులో మేము కొన్ని వాపులు చూస్తూ ఉంటాము. చెవి వెనకాల చూసాము. లేదు మన మ్యాండిబుల్ అంటే మన దవడ కింద కానీ స్వెల్లింగ్ లేదు నెక్‌లో కానీ చూస్తుంటారు. డాక్టర్ గారు ఇవేమైనా ప్రమాదమా అని అడుగుతుంటారు. దోస్ ఆర్ నార్మల్ సర్వైకల్ లింఫ్ నోడ్స్ అంటారు. దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మన నార్మల్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్లో, అంటే ముఖ్యంగా 3 years to 8 years ఏజ్ మధ్య పిల్లల్లో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంటుంది. ఆ స్టేజ్లో లింఫాటిక్ గ్లాండ్స్ అంటారు. అంటే అవి మన బాడీలో ఒక పార్టే, మన వైట్ బ్లడ్ సెల్స్ అక్కడ వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. ఈ బాడీలో ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే అక్కడ వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఆర్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ మన వైట్ బ్లడ్ సెల్స్. సో అందులో కైల్ అనే ఒక ఫ్లూయిడ్ అనేది ఈ లింఫ్ నోడ్స్ లో మొత్తం బాడీ అంతా పాస్ అవుతూ ఉంటుంది. లింఫ్ నోడ్స్ తో ఎప్పుడు వరి అవ్వాలి అంటే, సైజ్ పెరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఉండే కణితిలు చిన్న చిన్న గడ్డలు లాంటివి అవి సైజ్ పెరుగుతుంది, లేదు నొప్పి ఉంది, థిక్ మ్యాటెడ్ అయిపోయాయి, అతుకుని ఉంటున్నాయి, మల్టిపుల్ ఉన్నాయి, సైజ్ పెరుగుతుంది, నొప్పి ఉంది, అల్సర్ లాగా ఫామ్ అయ్యింది, అలాంటప్పుడు వస్తుంటుంది.